చిత్తూరు జిల్లా కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సకాలంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేశారు. అసభ్య పదజాలంతో దూషించారు. గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర శిరీష భర్త 80,000 అప్పుగా తీసుకున్నాడు. 3 ఏళ్లుగా అప్పు తిరిగి చెల్లించలేదు. పైగా శిరీష భర్త తిమ్మరయ్యప్ప 6 నెలల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దాంతో అప్పు ఇచ్చిన వ్యక్తి ఆమెను చెట్టుకు కట్టేశాడు. మునికన్నప్ప బంధువులు శిరీషపై దాడి కూడా చేశారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో అప్పు ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అంతేకాదు శిరీష కుమార్తె మధుశ్రీ వికలాంగ పింఛన్ను 3 నెలలుగా లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నేను మా పిల్లలు తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను. బైక్లో తెలిసిన ఒక ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు. నేను చేయలేసి పీక్కున్నాను. అయినా కూడా బట్టలనంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టుకు కట్టేసి మార్చేసినారు. ముందు మా ఆయన్నే చేసినారు. నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు పడి వెళ్ళిపోయినాడు. నాకు ఆ పెళ్ళాం వద్దు బిడ్డలు వద్దని. వాళ్ళ తమ్ముడికి 16 లక్షలు ముందుకు నిలిచి ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పడి మా ఆయన కొద్దిగా చేసినాడు. వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లా ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం. వినలేదు. చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటే రోడ్డుకి ఇచ్చేసి చేసిండారు. ఇస్తాము, మాకు ఏదైనా లోన్ వస్తే ఇస్తామని చెప్పినాము. చేసిండారు. చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతిని అంతా గిల్లి గొంతు పిసికి చంపేస్తామని బెదిరించినారు. చెప్పితే కూడా వినలేదు. దారులు పోయి వచ్చేవాళ్ళు కట్టేయడం లేడీస్ని తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఏం లేదు. ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళు అని చాలా దారుణంగా కొట్టినారు సార్. లోపల చేస్తా ఉన్నారు. ఆ ఊర్లో పోయేదానికి వచ్చేదానికి లేదు. తెగ ఇచ్చి నేను పోయినాను నారాయణపురానికి. చేసినారు. నేను వస్తే ఇట్లా చేస్తారని ముందునే చెప్తే అయినా ఏం లేదు. తల్లిగా వచ్చి సంతకం పెట్టి టీసీ తీసుకొని పోవాల, పిల్లల భవిష్యత్తు ఇది అని చెప్పినారు. నేను నిన్న 1 గంట 10 నిమిషాలకు వెళ్ళినాను. ఆ 1 గంట 10 నిమిషాలకు జరిగింది. నేను పోయేటప్పుడే ఇంటి దగ్గర రోడ్డు పక్కన కాసు కూర్చున్నారు. టీసీ తీసుకొని బయట వచ్చేటప్పటికి చేసినారు. మునికేనప్ప, రాజా, వెంకటమ్మ, జగదీశ్వరి. కుప్పంలో మహిళపై దాడి ఘటనపైన సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. నిందితుడిని అరెస్ట్ చేశామని సీఎం చంద్రబాబుకు ఎస్పీ చెప్పారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని సీఎం తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. కుప్పంలో అమానవీయ ఘటన జరిగింది. అప్పు తీర్చలేదన్న నెపంతో మహిళను చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి ఘటన వెలుగు చూసింది. దీనిపైన ఏపీ సీఎం చంద్రబాబు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఎవరు దీనికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలంటూ అక్కడ పోలీసు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం అందిస్తారు అక్కడి నుంచి. దామోదర్, చాలా దారుణమైనటువంటి ఘటన. చాలా మాటల్లో చెప్తుంటే కూడా ఆవేదన కనిపిస్తుంది. ఎంత దారుణంగా హింసించారో అర్థమవుతుంది. సో ఓవరాల్గా ఈ ఘటన పట్ల సీఎం కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అసలు ఈ ఘటనకు పూర్వపరాలు ఏంటి, ఎందుకు ఇట్లా జరిగింది అని చెబుతున్నారు? రాజేష్, కుప్పం నియోజకవర్గం కుప్పం మండలానికి సంబంధించి నారాయణపురానికి చెందిన తిమ్మరాయప్ప అనే వ్యక్తి తన కుటుంబ అవసరాల కోసం 80,000 మునికృష్ణ దగ్గర ఏదైతే మునికన్నప్ప దగ్గర అప్పు చేశాడు. దీనికి సంబంధించి ఏదైతే అప్పు తీర్చమని డిమాండ్ రావడంతో అతను అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో ఆయన ఏదైతే తిమ్మరాయప్ప భార్య శిరీష బెంగళూరులో కొందరు ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ ఆమె
ఈ అప్పుకు సంబంధించిన డబ్బును చెల్లిస్తుంది. కానీ నెల నెల ఏదైతే వికలాంగుల పెన్షన్ ఆమె కూతురుకు మధుశ్రీ ఆమెకు వస్తుండడంతో ఆ వికలాంగుల పెన్షన్ తీసుకోవడానికి వచ్చేది. ఆ సమయంలో ఆ పెన్షన్ 6,000 రూపాయలు ఏదైతే వికలాంగులకు ఇస్తున్న 6,000 రూపాయల పెన్షన్ కూడా అప్పు కింద జమ చేస్తున్న పరిస్థితి. అయితే నిన్న ఆమె తన కుమారుడిని పాఠశాలలో చేర్పించడానికి, బెంగళూరులోనే ఓ పాఠశాలలో చేర్పించడానికి అవసరమైన టీసీ కోసం వచ్చింది. టీసీ తీసుకొని తిరిగి వెళ్తుండగా ఏదైతే అప్పిచ్చిన మునికన్నప్పతో పాటు అతని కుటుంబ సభ్యులు, అతని భార్య, కోడలు కలిసి ఏదైతే ఆమెను అడ్డగించి మోటార్ బైక్ నుంచి కిందికి లాగివేసి అతన్ని అక్కడున్న ఓ చెట్టు కట్టువేసి దాడి చేశారు. కోడలు తీవ్రంగా కొట్టింది. ఈ నేపథ్యంలో అది తెలుసుకున్న గ్రామస్తులు ఆమెను విడిపించి నేరుగా కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుప్పం పోలీసులు వెంటనే వారిని నలుగురిని అదుపులో, మునికన్నప్పతో పాటు అతని కుటుంబ సభ్యులు మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. మరోవైపు దీనికి సంబంధించి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రాంసర్ నోట్లు ఎక్కడున్నాయో అవి తెమ్మని చెప్పారు. దీంతోపాటు ఆమె ఎంతవరకు ఇప్పటివరకు ఎంత డబ్బు చెల్లించిందన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. మొత్తం మీద ఈ ఘటన సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితిలో అది న్యాయపరంగా ఏదైతే అటు సివిల్ కేసుల ద్వారా కానీ గ్రామ పంచాయతీ ద్వారా కానీ సెటిల్మెంట్ చేసుకోవాల్సి ఉండగా ఈ విధంగా ఒక మహిళని చూడకుండా ఆమెను చెట్టుకు కట్టివేసి ఈ విధంగా ఏదైతే దారుణంగా కొట్టడమే కాకుండా డబ్బుల కోసం డిమాండ్ చేశారు. అదే సందర్భంలో వీడియో కాల్, అతను నీ భర్త ఎక్కడున్నాడో నీకు తెలుసు, వీడియో కాల్ చేసి మాతో మాట్లాడించంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే తన భర్త ఎక్కడున్నాడో తనకు తెలియదని శిరీష చెప్తున్నప్పటికీ వారు పట్టించుకోకుండా ఆమెను చెట్టుకు కట్టివేసిన ఆమెను కొట్టడం కూడా జరిగింది. మొత్తం ఈ విజువల్స్ అన్ని మనం చూడవచ్చు. మొత్తం ఈ ఘటనపై సీఎం సీరియస్గా స్పందించాడు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ విధంగా జరగడం ఆయనకు తీవ్రంగా ఆగ్రహాన్ని తెప్పించిందని చెప్పవచ్చు. వెంటనే జిల్లా ఎస్పీతో మాట్లాడి సంబంధితులపై చర్య తీసుకోవాలంటూ ఆదేశించాడు. అయితే నిన్న 12:30, 1 గంట సమయానికే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వారి మీద కేసు కూడా నమోదు చేశారు. ఈ రోజు వారిని రిమాండ్కి పంపిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద 80,000 రూపాయలు బాకీ చెల్లించడం కోసం ఈ విధమైన దాడికి పాల్పడడంతో పాటు మహిళని చూడకుండా చెట్టుకి కట్టివేయడం పైన పెద్ద ఎత్తున ఆగ్రహం ఏదైతే అటు కుప్పంలో మాత్రం తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఈ పరిస్థితికి ఎందుకు కారణము, గతంలో ఏదైతే భర్త అప్పు చేసినంత మాత్రాన భార్య ఆ విషయానికి సంబంధించి ఆమె కూడా కంతులో ఏదైతే దపదపలుగా తనకు వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని ఏదైతే అప్పు కింద చెల్లిస్తున్నప్పటికీ చివరకు కుమార్తెకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ సైతం చెల్లిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా చేయడం పైన దారుణం అంటూ మండిపడుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి అటు సీఎంఓ సీరియస్ కావడం జరిగింది. దీంతోపాటు ఆ అప్పు విషయంతో పాటు ఆమెకు ఏదైనా అక్కడే ఉపాధి చూపించాలంటూ కూడా సీఎం ఆదేశాలు జారీ చేశాడు. దీనికి సంబంధించి కడా ఆధ్వర్యంలో ఆమెకు సంబంధించి ఒక నివాస గృహాన్ని కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఆమె ఒక చిన్న పెంకుటింట్లో రేకుల షెడ్లో ఆమె నివాసం ఉంటుంది. అయితే ఆమె ఏదైతే భర్త తనను వదిలివేసి అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత ఆమె ఉపాధి కోసం తన పిల్లలను కెంచనపల్లిలో వదిలేసి, తన అమ్మవారి ఇంటి దగ్గర ఆ పిల్లలను వదిలేసి తాను మాత్రం బెంగళూరులో ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న మహిళ పైన ఈ విధంగా మునికన్నప్పతో పాటు అతని కుటుంబ సభ్యులు దాడి చేయడం పైన తీవ్రంగా ఆగ్రహం స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. మరోవైపు దీనికి సంబంధించి మరింత కఠినమైన కేసులు పెట్టాలంటూ కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. కుప్పంలో అమానవీయ ఘటన జరిగింది. అప్పు చెల్లించలేదని ఒక మహిళను చెట్టుకు కట్టేసి కొట్టినటువంటి ఒక అమానవీయ ఘటన ఇవాళ మొత్తం సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఘటనపైన చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కుప్పం తన సొంత నియోజకవర్గం. సొంత నియోజకవర్గంలోనే ఇంత అమానవీయంగా, ఇంత అమానుషంగా చెట్టు కట్టేసి మహిళను కొట్టడం పట్ల ఆయన చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. వాళ్ళపైన కేసులు నమోదు చేయాలని అంటే వాళ్ళని అరెస్ట్ చేశామని ముఖ్యమంత్రికి కూడా వాళ్ళు వివరించారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ పోలీసు యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు.